శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందం 3వ అధ్యాయం 24వ శ్లోకం. మాయ నుంచి విముక్తి. శౌచం తపతితిక్షాంచ మౌనం స్వాధ్యాయ మార్జవం బ్రహ్మచర్య అహింసాంచ సమత్వం ద్వంద్వ సంజ్ఞయో. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. నిన్న మనం ఒక చోట వదిలిపెట్టాం. విశ్వమునందు దేవతలుగాను మహర్షులుగాను, విశ్వమునందు దేవతలు, మహర్షులు, పుణ్యాత్ములు, మానవులుగా జన్మించడి వారు సాధు పురుషులు. అది ఎవరైతే పూర్వజన్మలో భక్తి చేశారో అటువంటి వాళ్ళు ఈ జన్మలో మంచి వ్యక్తులుగా, అటువంటి వాళ్ళు మన దేవతలు, దైవగుణాలు కలిగి ఉంటారు. మహర్షులు మహాగుణాలు కలిగి ఉంటారు. అని వాళ్ళని సాధు పురుషులు. ఇంకొకళ్ళని మోసం చేయజాలని వాళ్ళని సాధువులు అంటారు. అంటే సాదా, వాళ్ళ లోపల కుళ్ళే ఉండదు, వాళ్ళ లోపల కంపే ఉండదు. చేస్తే ఇతరులకు మేలు చేయాలా, లేకపోతే మన బతుకు మనం బతకాలా. ఎందుకంటే కర్మ సిద్ధాంతం తెలిసినటువంటి వాళ్ళు ఇతరులకి ఏం చేసినా అదే మనకి 10 రెట్లు మనకి వెనకాల దెబ్బ కొడుతుంది, తప్పించుకోలేరు. అంటే జైళ్ళలో కేజ్రీవాల్ గారు తప్పించుకోగలడు అనుకున్నారు, బలవంతం తీసుకెళ్ళి జైల్లో పారేశారు. పరుగు పోయింది కదా పూర్తిగా. అంత గొప్పగా గెలిచాడు. 161 సీట్లో 159 సీట్లు గెలిచాడు ఎమ్మెల్యేలు. పోయి జైల్లో కూర్చున్నాడు. మనం భక్తి చేయకపోతే మన మనసులో ఇంకా ఆలోచనలు రావాల్సిందే. అంటే ఖాళీగా ఉండలేము. దేవుడి ఆలోచన లేకపోతే సంసారపు ఆలోచనలు, దేవుడి ఆలోచనలు ఉంటే మనసు పవిత్రం అవుతూ ఉంటుంది. ఇటు అంటున్నాడు, దేవతలు, పుణ్యాత్ములు, మహర్షులు వీళ్ళని సాధు పురుషులు. అంటే సాదా జీవితం. వాళ్ళకి అహంకారం, ఆడంబరము, వాళ్ళకి హోదాలు, స్టేటస్ ఇని పట్టించుకోరు. ఏందో మన బతుకు దేవుడు ఎలా ఉంచితే అదే చాలన్నట్టుగా. భగవద్గీతలో త్రైగుణ్య విషయ వేద, వేదాల్లో 3 గుణాలు. మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల్లో ఉన్నంత వరకు మనం బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థం, సన్యాసం, ఇది మనం ముక్తిని పొందలేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెళ్లి కాని వాడైతే బ్రహ్మచారి పద్ధతిలో ఉండాలి. గృహస్థులు మీ కుటుంబానికి పరిమితం అయ్యండి. వానప్రస్థం 24 గంటలు దేవుడి సేవల్లో పడండి. సన్యాసం ప్రచారంలో కూడా దిగడం. సన్యాసి అంటే వాడు కాషాయ గుడ్లు వేసుకుని జనాల మీద పెత్తనం చేయడం కాదు, ప్రచారం. ఎవడు దొరికినా కూడా వాళ్ళకి ఏ విధంగా భగవద్భక్తి యొక్క అవసరాన్ని గురించి వాళ్ళకి నేర్పించాలి. అంతే కదా. సన్యాసి అంటే మాలలు వేయించుకుని, ఈరోజు మాల వేయలేదు మాకు, మాలలు వేయించుకొని మంచి భోజనాలు చేస్తాం, డబ్బులు దండుకుంటూ కూర్చోవడం కాదు సన్యాసి యొక్క పని. ఎవరు దొరికినా కూడా, ఎవరు వచ్చినా కూడా ఎలా వాళ్ళకి భక్తి యొక్క అవసరాన్ని తెలియజేయాలి. కాబట్టి బ్రహ్మచారులు నేర్చుకుంటూ ఉండాలా, గృహస్థులు సేవలు చేస్తూ ఉండాలా, వానప్రస్థులు తపస్సు చేస్తూ ఉండాలి, సన్యాసులు ప్రచారం చేస్తూ ఉండాలి.
ఎవరైతే 3 గుణాల్లో ఉంటారో, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, పూర్తిగా భక్తిలోకి వస్తే అటువంటి వ్యక్తులు ఇంకా ఈ 4 ఆశ్రమాల్లోకి రారు. అందుకన్నాడు, మీరు గట్టి భక్తులైతే నేను సన్యాసిని కాదు, నేను గృహస్థుని కాదు, నేను బ్రహ్మచారిని కాదు, నేను ఆ భగవద్భక్తుల యొక్క దాసుని పూర్తిగా. అది కానంత వరకు మనం ఉండే పరిస్థితుల్లో ఉండి ఎలా భక్తుల ముందుకు వెళ్ళాలి. అలాగే భక్తులు కానంత వరకు మనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, తమో గుణంలో ఉండేవాళ్ళు శూద్రులు, వైశ్యులు, రజోగుణంలో ఉండేవాళ్ళు వైశ్యులు, క్షత్రియులు, పూర్తిగా రజోగుణంలోనే ఉండేవాళ్ళు క్షత్రియులు, అంటే పూర్తిగా సత్వగుణంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు. ఇవన్నీ దాటిన భక్తులైన వాళ్ళకి వీటన్నిటితో కూడా సంబంధం లేదు. ఏంటంటే వాళ్ళకి ఒకటే పని, భగవంతుడి సేవ. మన మందిరంలో ఉండే వాళ్ళందరూ కూడా మెల్లిగా ఆ స్థాయికి ఎదగాల. మనం మందిరంలో చేరిపోయాం, కానీ మనకి అర్హత లేకుండా, యోగ్యత లేకుండా చేరాం. అంటే వినయంగా ఉంటాం, సాధన చేసుకుంటాం, సేవలు చేసుకుంటాం, మన లక్ష్యాన్ని మర్చిపోకుండా. మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరైనా తిడితే ఏం చేస్తారు? మేమన్నా తక్కువ? మనం భక్తులైనప్పుడు వాడి సావాడు చేస్తాడు పోతాం. ఇది వాడి నోట్లో నోరు పెట్టారంటే మీ తలకాయ పాడవుతుంది. ఇది వాడు పనికి మాట్లాడు, నేను ఆయన భక్తి చేయట్లేదు, మీరు భక్తి చేస్తున్నారు. దేవుడు పరీక్షించడానికి వాడెవరు తిడతాడు, అమ్మ నీకు బుద్ధి లేదంటాడు. నన్నా నువ్వు అనేది, నువ్వెవడు రాను ప్రారంభమైంది. ఇద్దరు బజార్లో బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. కానీ మీరు మందిరంలో ఉన్నాడు అంటే వాడు ఏమంటే అక్కడి నుంచి వెంటనే ఇంకా అక్కడ నుండి డిస్టర్బ్ అవుతున్నా దొరకడు, వాడు చావాడు వస్తాడు. అయితే మనకి లక్ష్యం అనేది మన హృదయంలో క్లియర్గా ఉండాలి. నేను జీవితంలో ఏ లక్ష్యాన్ని తీసుకుని నేను నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. లక్ష్యమ్మ ఏ లక్ష్యాన్ని తీసుకుని బతుకుతున్నారు? ఏ లక్ష్యాన్ని పెట్టుకుని బతుకుతున్నారు? ఇల్లు కట్టుకోవాలా, కూతురికి పెళ్లి చేయాలా, ఎన్ని లక్ష్యాలు అంటే కదా. ఏం పట్టించుకోడు, ఏం జరగాలో జరిగిపోయి. నాకు ఆయన భక్తి, ఆయన సేవలు కావాలి, ఒప్పుకోవాలి. లక్ష్యంలో ఆ గుణాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 గుణాల ప్రభావం ఉన్నంత వరకు మనం ముక్త పురుషుల్లాగా నాటకాలు చేయకూడదు. మన స్థితిని బట్టి ఆ స్థితిలో ఉంటూ లోపల భక్తిని పెంచుకుంటూ ఉండాలి. పూర్తిగా హృదయం మారిపోతే ఆ భక్తి వద్దన్న కూడా బయటకు వస్తూనే ఉంటుంది. హృదయంలో ఇంకేం లేకపోతే భక్తి ఉంటే వద్దన్న కూడా లక్షణాలన్నీ కూడా కనబడతాయి భక్తులకి. అటు ఇక్కడ 3 గుణాల్లో ఉన్నంత వరకు మనం పలానా ఆశ్రమంలో ఉండాలా. వాళ్ళ ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, ఈ ఆశ్రమం ఉండాలి. మందిరంలో ఉంటే ఇది అంత ఒకటే ఆశ్రమం భక్తి. మనం అనేది బయట వాళ్ళు. భౌతిక సుఖము కేవలం పుణ్యములు చేయటం ద్వారానే కలుగునని వేదాలు చెబుతున్నాయి. ఎవరైనా సుఖపడాలంటే అది ఆశపడడం వల్ల దొరికేది కాదు. ఎవరైనా కూడా సుఖపడాలంటే మనం చేయగలిగే పుణ్యాలు చేసుకోవడం. డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, మీ శరీరంతో సేవ చేయొచ్చు. మీకే డబ్బులు లేకపోతే మీరే ఇస్తారు. కానీ శరీరంతో ఆల్రెడీ మందిరం కొద్దిగా ఊడవాలని ఊడుస్తాను. మందిరానికి నేను డొనేషన్ ఇవ్వలేకపోవచ్చు, అని
నా ఒళ్ళు పని చేస్తుంది కొద్దిగానే ఒక గంట సేపు టైం ఇవ్వగలను. గంట సేపు ఏం చేయమంటారు చెప్పండి. నేను దేవుడికి దాన్ని ఏమంటారు, ధనంతో సేవ చేయడం అంటే తన్ మన్ ధన్. తన్ మన్ ధన్. తన్ అంటే శరీరం, తనువు. మన్ అంటే మనస్సు, ధన్ అంటే ధనం. అందరి దగ్గర ధనం ఉండకపోవచ్చు. అదేంటి మీరు అక్కడ బోర్డు ఏదో మార్చింది, టెంపుల్ ఎన్లైటన్మెంట్ అని పెట్టారు. పేరు మార్చారు స్కూల్ని. ఏం పేరు పెట్టారా? ఏం పేరు? టెంపుల్ స్కూల్. టెంపుల్ స్కూల్ అక్కడ ఏదో దగ్గర పెట్టినాము. దానికి దగ్గర 2 స్కూళ్ళు ఉన్నాయా? 3. FGR ఒకటి, ఇంకోటి FGR 2 ఉన్నాయి. కావల్ రోడ్లో ఒకటి ఉంది. సరే, ఇంతకుముందు ఆ బోర్డు లేదు, పొద్దున అటు వస్తాయి. టెంపుల్ స్కూల్ నాకు అర్థం కాదు, ఏం చేస్తారు అక్కడ? టెంపుల్ అని ఎందుకు పెట్టారు? మందిరం పక్కన ఉందా? పిల్లకాయలు కొద్దిగా ఆ స్కూల్ ప్రారంభంలో కొద్దిగా భగవన్నామని చెప్పించాను. ఆ తర్వాత మెల్లగా ముందుకు వెళ్తుంది అంతే కదా. అంత కర్మలు తొలగాలంటే ఓపికగా రోజు భగవన్నామం అంటూ ఉంటే మెల్లిగా రోజులు మారుతాయి. ముందు మీరు సిగరెట్ అలవాటు పోవాలి. టీచర్ పేరు అది పోయిందంటే దేవుడు అంటుంది ఆల్ నైట్ దిస్గా రోజు తెల్లవారుదామన 4:30 నుంచి 5 దాకా ఇక్కడికి వచ్చాయి. స్నానం చేయకపోయినా అంటే అందరూ ఉండాల్సిన కంపల్సరీ చూసి అందరూ గట్టిగా మొత్తం భజన వినపడుతూ ఉంటుంది కదా. మందిరంలో ఎవరైనా కూడా ఒకరోజు సాకు చేస్తే ఒప్పుకుంటాం, 2వ రోజు సాగు చేస్తే వార్నింగ్ ఇస్తాం, 3వ రోజు సాగు చేస్తే ఇంటికి పోమని చెబుతాం. లేకపోతే సతనలాగా తయారవుతుంది. తినడం పండుకోవడం అంటే భజన చేయకపోతే ఇంక తినడం పండుకోవడం ఇక్కడ జరిగేది. మీరు స్నానం చేయకపోయినా తొందరగా మొహం కడుక్కుని జస్ట్ పళ్ళు మొహం కడుక్కుని అంటే అరగంట ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ ప్రారంభిస్తే ఈలోపు అయిపోతుంది. మందిరంలో భజన కరెక్ట్గా 4:30 తెరుస్తారు, 5 కల్లా అయిపోతుంది. మీరు స్నానం చేసి రాగలిగితే పర్వాలా, లేదు తొందరగా మొహం కడిగేసుకుని వచ్చి ఒక నెల్లాళ్ళు రండి, 30 days ఈ సిగరెట్ ఎట్టబోయింది పోతుంది. అంటే మనస్సు యొక్క స్వభావం మారిపోతుంది. మేమంతా ఎందుకు చేయడం? ఇప్పుడు ఈ అమెరికాలో ఉండాల్సిన లక్షలు ఇస్తూ ఉంటుంది మాకు, కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే భజన చేయడంలో మనస్సు మారింది. బస్ సుఖం అనేది ఇక్కడే ఉంది. డబ్బులుంటే ఏమవుతుంది? మీకంటే అప్పులు, ఖర్చులు అప్పులు ఆగదు. తినడానికి ఉండడానికి చాలు, అది అక్కడ. మీకంటే బరువులు ఉన్నాయి కదా, చేసిన అప్పులు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఇప్పుడు మాకు కూడా మాకే అప్పులు లేవు, పనులు లేవు. డబ్బులుంటే ఖర్చు పెడతాం, లేకపోతే హరే రామ హరే కృష్ణ. నేను జీవితం నియమం పెట్టుకున్నా. కరెక్ట్. అందుకే వీళ్ళంతా జగనన్న ఎత్తిపారేయాలని చూస్తున్నారు. వీళ్ళంతా ఇట్లంతా కాదు. రాష్ట్రభక్తి, హిందుత్వం ఎంత మోసం. ముస్లింలు పెంచుతుంటే పాములను పోషించినట్టుగా వాళ్ళు. మీరు ముగ్గురు వాళ్ళు 10 మంది అవగానే వాళ్ళకి ఇప్పుడు సత్యసాయి బాబు ఉన్నారు కదా, ఆయన హిందుత్వాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆయన జనాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి భక్తుడు కాదు. అందుకే భగవాన్ అని చెప్పుకున్నాడు కదా. ఆయన నిజంగా భక్తుడైతే తన పేరు ముందు భగవాన్ అని, ఇప్పుడు ఏం పేరు రాస్తాం, భగవాన్ ప్రభుపాద అన్నావా, స్వామి ప్రభుపాద అంటే గురువు గారు. దేవుడిని అక్కడ కూర్చోబెట్టాం, గురువు గారిని ఇక్కడ కూర్చోబెట్టాం. ఆయన భగవాన్ సాయిబాబా అంట. అది ఆయన మొహం కూడా చూడడం అక్కడ పోయి
భగవాన్ వెంకయ్య స్వామి పొరపాటును కూడా జోలికి పో అక్కడికి. దేవుడు కొత్త దేవుళ్ళు ఏం పుట్టరు, ఎప్పుడు విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, నరసింహుడు వీళ్ళే దేవుడు, కొత్తగా పుట్టేది. ఏ భాగవతంలో దేవుడు అవతారాలు చెప్పబడ్డాయి. మేము చైతన్య మహాప్రభు దేవుడు అంటున్నాం. భగవాన్ అనేది కేవలం నిజంగా ఎవరైతే ఈ సృష్టి అంతా చేశాడో, ఎవడైతే అందరినీ పోషిస్తున్నాడో అందుకు మేము నమ్ముకున్నాం. ఆయన మా మనిషి మోసగాడు లేదా సమాజ సేవకుడు అనండి. మోసగాడు అనకపోతే, మోసగాడు అంటే దేవుడిని మీకు పరిచయం చేయలేదు కాబట్టి. ఈ కృష్ణుడు దేవుడు ఇప్పుడు నేనున్నా, నేను నిజమైన స్వామిన దొంగ స్వామిన. నేను నా దగ్గరికి వచ్చినప్పుడల్లా మీ కృష్ణుడు మీద నమ్మకం కలిగేది చేస్తున్నాను అనుకోండి. ఆయన సాయిబు సాయిబు ఆయన సాయిబు ఆవు మాంసం తినేవాడంట, హిందూ ఆడవాళ్ళని చరిచేవాడంట, నమాజ్ చదివేవాడంట. మరి ఆయన్ని సినిమాలు తీసి ఈ ముస్లింలు హిందువులంతా కూడా గట్టిగా కృష్ణ భక్తులైతే విష్ణువుని నమ్ముకుంటే మనల్ని ఎవరు తట్టుకోలేరు. హనుమంతుడిని ఎవరు తట్టుకోలేనట్టుగా, అర్జున్ తట్టుకోలేనట్టుగా మమ్మల్ని కూడా మేము గట్టిగా నిలబడి ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ కృష్ణుని యొక్క ఆరాధించే వ్యక్తి లేడీ ఉంది కదా, షిరిడీలో కృష్ణుని ఆరాధించే వ్యక్తి లేడీ, ఆమె వచ్చేసి ఆ బాబా దగ్గరికి వచ్చింది కదా. అంటే ఆమె సెంటిమెంటల్ అనమాట. నిజంగా భక్తులైతే కృష్ణుడు భక్తురాలు, భక్తురాలైతే బాబా దగ్గర ఎందుకు పోతుంది? బాబా దగ్గరికి వచ్చిందని చరిత్ర చెప్తుంది అక్కడ. కాబట్టి పనికి మాల మనిషి. కృష్ణుడి జీవితంలో తెలిసిన వాడు మా పద్ధతి అని చెబుతున్నాం. నేను హృదయంలో కృష్ణుని పెట్టుకుంటా, వినాయకుడు దండం పెట్టుకుంటా, శివుని. ఎందుకంటే వాళ్ళంతా కృష్ణుడి యొక్క ఏజెంట్స్. ఈ సాయిబాబా పనికి మాలినాడు హిందువుల్ని భ్రష్టు పట్టించడానికి. ఆ ముస్లింలు క్రిస్టియన్లు అంతా కలిసి చేసిన పని అది. అంటే ఇంతకుముందు మనల్ని ముస్లింలు క్రిస్టియన్లు పరిపాలించారు. వాళ్ళు చూశారు ఈ హిందువులు గట్టిగా ఉంటే వీళ్ళు బయట టీ కాఫీలు కూడా తాగరు, ఉదయాన్నే లేస్తారు, మన బలానికి వాళ్ళు తట్టుకోలేరు. అందుకని వాళ్ళు ఏం చేశారు, మెల్లిగా టీ కాఫీలు అలవాటు చేసి, తర్వాత ఈ మాంసాహారం అలవాటు చేసి, సిగరెట్లు సారాలు హిందువులంతా కూడా నాశనం చేశారు. ఇంకోటి చెప్తారు, మాలాంటి వాళ్ళు కృష్ణుడు దేవుడు, ఆయన అవతారాలు విష్ణుమూర్తి, రాముడు, నరసింహస్వామి, పరశురాముడు. ఆ తర్వాత దేవతలందరినీ గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ విశ్వాన్ని వాయుదేవుడు, వరుణ్ దేవుడు వీళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు. అటు వాళ్ళంతా కూడా దేవుడి నుంచి ఆ శక్తిని పొందారు, దేవుడి కోసం పనిచేస్తున్నారు. తర్వాత ఈ సాయిబాబాలు వీళ్ళంతా వీళ్ళని ఒకటి సాయిబాబా మామూలుగా కంప్లీట్లీ నాన్సెన్స్. కానీ కొంతమంది స్వాములు ఉంటారు, వాళ్ళు ఈ పుట్టపర్తి సాయిబాబా ఏదో జనాలకి అనంతపూర్లో నీళ్ళు వానలు రావంట, ఆయన కోట్లు ఖర్చు పెట్టి యూనివర్సిటీ కట్టించాడు, హాస్పిటల్ బాగా ప్రొలాంగ్ చేశాడు, ఎక్స్పాండ్ చేశాడు. కానీ ఆయన్ని భగవంతుని చెప్పుకున్నాడు. అది కదా గొడవ అక్కడ. ఆయన కృష్ణుడిని రాముడిని దేవుడు అంటే గొడవ. మేము కూడా వెంటనే మీరు ఇక్కడికి ఎలా వస్తున్నారు అక్కడికి కూడా పొమ్మని చెబుతాం. ఎక్కడ ఓన్లీ విష్ణువు ఆయన అవతారాలు అంటారో అక్కడ మీకు న్యాయం జరుగుతుంది. మిగతా చోట్ల వాళ్ళే అజ్ఞానంలో ఉన్నారు. ఇంకో చిన్న డౌట్స్, ఇప్పుడు బైబిల్ పలానా ఇయర్లో పుట్టిందని హిస్టరీ ఉంది, 2 ఏళ్ల క్రితం హిస్టరీ ఉంది. ఖురాన్ 1500. భగవద్గీత ఎప్పుడు వచ్చింది? దానికి సృష్టి ప్రారంభం నుంచి. అందుకే పలానా టైం సృష్టి ఉంది, ఆ లెక్క మన తలకి ఎక్కలేదు. కలియుగం 4,32,000 సంవత్సరాలు, దానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, దానికి 3 అంటే లక్షలు. అట్లాంటిది అది ఒక 12 గంటలు, అటువంటిది ఇంకో 12 గంటలు. వ్యాస మహర్షి. వ్యాస మహర్షి అవుతుంటే గణేష్ రాశాడు. వ్యాస మహర్షి చదువుతా అంటే వ్యాసుడు వచ్చి కృష్ణుడి యొక్క అవతారం. గణేష్ రాశాడు.
మహాభారతం, భాగవతం, ఇవన్నీ గణేష్ శాస్త్రి. ఇవన్నీ అంటే ఎప్పుడు పుట్టింది ఏంది దానికి చరిత్ర అంటే అంటే ఆ కాలాన్ని మళ్ళీ యుగ యుగాలు వీళ్ళు అనేది 5,000 సంవత్సరాల నుంచే మనుషులు అన్నాడు. వీటికి ఉంది 5,000 సంవత్సరాల నుంచి మానవ గురించి తెలుసు అంటున్నాడు. మానవ అనేది రామాయణం త్రేతాయుగంలో రామాయణం జరిగింది. దానికి లెక్క లేదు, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిందో. కానీ దేవుడు కాబట్టి ఇప్పటికి కూడా మనకి అయోధ్య, ఇప్పటికి కూడా రామసేతు, లంక, అక్కడ నాసిక్, అక్కడ పంచవటి, తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్లో అదే ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే భగవంతుడు కాపాడుతున్నాడు, ఎవరు నాశనం చేయలేరు. ఇంతమంది ముస్లింలు గెలిచారు దేశం 600 సంవత్సరాలు, 300 సంవత్సరాలు క్రిస్టియన్లు, ఎవడు నాశనం చేయలేకపోయాడు దీన్ని. ఇప్పుడు మళ్ళీ దేశం అంతా 70 ఏళ్ళ నుంచి నాశనం అవుతుంది. ఒక మోడీని నిలబెట్టాడు, అందరినీ ఫుట్బాల్ దన్నెడు దంతున్నాడు. అంతకు కుక్కలాగా బజార్లేదు, ఏనుగు పోతుంటే కుక్కలు తిరుగుతాడు. దేవుడు కావాలంటే అటు అవుతుంది. అందరు ఎవరు కలిసి మాట్లాడుకుని మోడీని గెలిపించటల్లా. దేవుడు కావాలంటే అవి కూర్చుంటాడు దేవుడు కావాలంటే. అంటే దేవుడు హిందువులకి, భారతీయులకు ఒక అవకాశం ఇస్తాడు. యాదవులారా, మీరు హిందువులాగా బతికితే కానీ మీరు ఈ ముస్లింలు కంట్రోల్ చేయలేరు, ఈ క్రిస్టియన్ కంట్రోల్, ప్రపంచానికి మేలు చేయలేరు. అందరూ మానవులే కదా, ఒకరు కంట్రోల్ చేసే దేవుడిని బాగు చేయడం, కంట్రోల్ చేయడం అంటే తాగుపోతే ఇప్పుడు మీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతూ ఉంటాడు, కంట్రోల్ చేయాలా లేదా? పోతే పోయాడు అనుకుంటారా? ఏం మీరు మాట్లాడేది? పోలీసులు ఎందుకున్నారు, కోర్టులు, మనుషుల దుష్టులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. కోర్టులు ఎందుకున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి? కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. గవర్నమెంట్ ఎందుకుంది? వాళ్ళలో మార్పు అనేది తీసుకురావచ్చు కదా. అది ఆ పనే ఇస్కాన్ చేస్తున్నది. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇంతకుముందు ఏమో గొడ్డు మాంసం తినేది, ఇప్పుడు టీ కాఫీ కూడా తాగటం లేదు. ఇంతకుముందు టీ కాఫీలు, ఉల్లిపాయలు తినేది, ఇప్పుడు తింటలేదు. మీరు మాంసం తినేవాళ్ళ ఇప్పుడు ఆ వాసన కూడా పడదు. అంటే మీరు రోజు భగవన్నామని జపం చేస్తే, మీరు మీ ఇంటి పక్కనే మందిరం, ఇక్కడ జరిగేదంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జరిగేదంతా ఈయనకంటే అమాయకుడిని చేయొచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈరోజు కనపడ్డాడు, కబుర్లు చెప్పచ్చు. మీకేం కబుర్లు చేస్తాను? అదంతా కదా. నిజంగా భక్తులు అయితే ఇక్కడ దాచుకోవాల్సిందేం లేదు. ఇక్కడ మా జీవితం ఓపెన్ బుక్ అయితే అందుకే మీరు చెప్పచ్చు. మీరు ఇక్కడ ఏమైనా చెడు చేస్తుంటే చెప్పచ్చు. మీరు స్వామి మీరు ఎటు చేస్తానంటే మేము మార్చుకోవాల్సి వస్తుంది, తప్పు జరిగితే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఎందుకంటే ప్రభుపాద అందుకే పెట్టాడు. నిజమైనటువంటి స్వాములు వాళ్ళంతా ఎక్కడో కూర్చుని నాటకాలు ఆడరు. వాళ్ళ గదుల్లోకి ఎవరిని పోయి కూర్చోవచ్చు, కూర్చుని అంతా చూడవచ్చు ఏం చేస్తున్నాడు. ఆ సాయిబాబా తెచ్చాడంట పుట్టపర్తిలో, అక్కడి నుంచి ఒక 30 కేజీలు బంగారం అంట. ఆ తర్వాత అక్కడి నుంచి 23 కోట్ల డబ్బులు అంట. బ్యాంకులో పెట్టుకోలేడు, నేను బ్లాక్ మనీ, వైట్ మనీ బ్యాంకులో పెట్టుకుని ఖర్చు పెట్టుకోవచ్చు కదా. దొంగ పనులు చేస్తే అవసరం ఏంటంటే ఈ దొంగ దగ్గర తీసుకుని వాడికి అప్పచెప్పి వాడికి పనులు చేసి వీడికి పనులు చేసి పెట్టి అది దొంగ పనులు. దిక్కుమాలిన జాబ్ తెచ్చాడు, కోమాల పడి తెచ్చాడు. అది పెద్ద స్కాండల్ అయింది, ఎవరికి తెలియదు. అది మంచి చావు అయింది, చక్కగా గౌరవంగా చావు అనేది ఎవరికి తెలియదు. కానీ హిందూ ధర్మాన్ని బాగా ప్రాచుర్యం చేశాడు. ఎప్పుడైతే ఆయన నేను భగవాన్ అని చెప్పుకున్నాడో వాడు పెద్ద మోసగాడు. మీరు మోసగాడని ఇష్టపడకపోతే సమాజ సేవ చేశాడు అక్కడ. కానీ ఆయన్ని స్వామి అనడానికి లేదు. స్వామి అనేవాడు కాంప్రమైజ్ కాడు. ఆయన జనాలను అమాయకులు చేయడానికి సిలువ, ఓము, క్రాస్ 3 పెట్టాడు. ఇప్పుడు పోయిందండి, ఇప్పుడైనా పుట్టపర్తి పోయిందండి. నేను పోయాను. మా చెల్లెలు కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది, ఉమెన్స్ కాలేజ్. అప్పుడు నన్ను ఒకసారి ప్రోగ్రాంకి పిలిచింది. చాలా ఇక్కడ దాకా వచ్చాం, అది కూడా చూసిపోదాం. నేను పుట్టపర్తి పోయి అనంతపురం నుంచి పోతే ఆయన చూసి సాయిబాబాని చూసి ఒక దెయ్యంలా కనపడ్డాడు. అంటే నేను దేవుడిని అనుకుని జనాలు తెలిసిపోతుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా మీరు చెప్పినట్టు సాయిబు అయితే నరేంద్ర మోడీ వచ్చే సాయంకాడికి పూజ చేయించుకోబోయి ఏం చేయాల? ప్రశ్నే లేదు. నరేంద్ర మోడీ టోపీ పెట్టుకోడు, ఎప్పుడు జాలీ టోపీ. నేనున్నాను స్వామి ఆ టైంలో అక్కడ.
అదేదో ఓట్ల రాజకీయం కోసం పోయి ఉండొచ్చు. నేను ఆ టైంలో షిరిడీలో ఉన్నా, నేను ఉన్నప్పుడే వచ్చాడు. నేను వచ్చిన ఓట్ల కోసం వచ్చి ఉంటాడు. బాబాని దర్శనం చేసుకుని పోయాడు. అదే ఓట్ల కోసం అటన్నీ చేయాలా జనాలు. అప్పుడు బాబా భక్తులంతా కూడా మోడీ గారికి ఓటేస్తారు. అదే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొద్దిగా నాటకాలు వేయాలి. కానీ గెలిచిన తర్వాత ఆయన షిర్డీ సాయిబాబాల మంది ఆయన శివాలయం కట్టించాడు, ఆయన రామాలయం కట్టించాడు, మత్తూరులో ఆ కృష్ణ మందిరం కట్టిస్తాను. ఇప్పుడు మీరన్నీ అంటే తప్పుగా అనుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో ప్రతి విలేజ్లో రామ మందిరం కట్టించారు.